నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పెద్ద కోడపాక గ్రామంలో నేడు సర్పంచుల ప్రమాణ స్వీకార ఉత్సవం. షాయంపేటలోని 24 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొత్త సర్పంచ్ల ముందు గ్రామ సమస్యలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి ముందుకు సాగాలంటే ఎన్నికల ముందు చెప్పినట్టుగా గ్రామంలో కుక్కల బెడద, కోతుల నుంచి ప్రజలకు రక్షణ మరియు గ్రామంలో సైడ్ కాల్వల సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లను ఇస్తానని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు. గ్రామ సర్పంచ్ మందా దీనా ప్రభాకర్, ఉప సర్పంచ్ ఫైండ్ల సునీత చంద్రమౌళి, మంద సదానందం, కోగిల్ శంకర్ వర్మ, రేణికుంట్ల తిరుపతి తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా నిధులు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణ స్వీకారం కోరుతున్నాను. గ్రామ సర్పంచ్గా మంద దీనా అదేవిధంగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి మరి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఈఓపిఆర్డియా, ఎంపీఓ, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్ఎస్ఆర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళా సోదరుమణులు, పత్రికా గ్రామ సర్పంచ్గా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు గ్రామ సర్పంచ్తో కార్యవర్గం కూడా కోఆర్డినేషన్తో అభివృద్ధి చేసే దిశలో ఈ నిమిషం నుండి 5 సంవత్సరాల వరకు 24/7 360 డేస్ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పెద్దకోడపాకలో ఉన్నటువంటి 12 వార్డులలో ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు, మీకు రైతులు పోయేటువంటి పొలాలకు పోయేటువంటి రోడ్ల నిర్మాణం కానీ, దేవాలయాలు కానీ, సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మీ పోలీస్ స్టేషన్ అయినా, రెవెన్యూ ఆఫీస్ అయినా, ఏ ఒక్క పనైనా కూడా సర్పంచ్ దగ్గరికి వచ్చి వార్డు సభ్యునికి చెప్పుకొని సమస్యలు చెప్పుకుంటారు. మీరు ఓపికతో విని మీతో అయ్యే పనులు చేసి, మీతో కాని పనులను మీ శాసనసభ్యునిగా నా దృష్టికి తీసుకొస్తే ఒక్కసారి చెప్పినా కదా అని అంటే ఏ పని కూడా కాదు. ఒక్కడికి 100 సార్లు. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు పూర్తయి 10 రోజులు అవుతుంది. 24 గంటలు ఒక్కడికి బదులు 100 సార్ల మంత్రులను ముఖ్యమంత్రి దగ్గరికి పోయి పని కొట్లాడి, గ్రామ సర్పంచులు కానీ వార్డు సభ్యులు ఒక్కడికి 10-20 సార్లు మరి పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కానీ, రోడ్లకు కానీ, ప్రతి ఒక్క పని కూడా అహర్నిశలు మీరు పని చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో మీరు 360 రోజులు పని చేయవలసిందే. పని చేస్తే తప్ప వాళ్ళను సాటిస్ఫై చేయలేము. కనుక ఆ దిశలో మీరందరూ కూడా పని చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పెద్దకోడపాక గ్రామానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఆయకట్టు రోడ్లు, శివాలయం అభివృద్ధి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి. మీకు ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ పెద్దకోడపాక జోగంపల్లి నుంచి, అదేవిధంగా కొప్పుల మీదికెళ్ళి అటు మైలారం మీదికెళ్ళి షాంపేట, గోరుకొత్తపల్లి వరకు నేను 20 సంవత్సరాల వరకు కూడా ఒక కాంట్రాక్టర్కు తీసుకొని హ్యామ్స్లో ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా చేయించడం జరిగింది. దాన్ని మీరు ఎన్నికైన వాళ్ళు కాంట్రాక్టర్ ఎవరు, ఎప్పుడు మొదలు పెడతారు, ఏం పోయే రోడ్డు కానీ ఇంకా ఇతర రోడ్లన్నీ కూడా వెంటబడాలి. వెంటబడితే తప్పకుండా నేను
ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ ఏ శాఖ మంత్రి అయితే ఆ మంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను, అరే ఆ ఊరు వాళ్ళు వెంటబడుతున్నారు, ఒక్కసారి వార్డు మెంబర్ ఎన్నుకుంటే నువ్వేం చేసినవా, నీకు మళ్ళీ ఎందుకు వేయాలని జనం ఓట్లు ఇస్తలేరు. ఒకసారి ఎన్నికైన సర్పంచ్ మళ్ళీ రెండోసారి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత రాకుండా అరే మేము గెలిపిస్తే మాకు తోడుగా మా కుటుంబ సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ మంచి చెడుకు తోడుగా మాకు అండగా ఉన్నారనేటువంటి భావనను ప్రజల్లో తీసుకొచ్చే కొరకు ఎన్నికైనటువంటి మరి మీరందరూ కూడా బాగా అనుకున్నాం. ఇప్పటికీ 10 దాటిపోయింది, 8 మండలాలు తిరగాలి. విషయాలు కాకుండా మధ్యలోనే మీటింగ్ ఉన్నప్పుడు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.